యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అండ్ మంచి మంచి వీడియోస్ చేస్తారు అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అనుకుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మంచి మంచి మ్యూజిక్ పెడితే ఏంటంటే వ్యూవర్స్కి చాలా అంటే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. సో అందుకనేసి మీ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఇలా చేయడానికి ఏం చేస్తారంటే అందరూ టాలీవుడ్ మ్యూజికో హాలీవుడ్ మ్యూజికో సో అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి మన వీడియో బ్యాక్గ్రౌండ్కి అయితే పెడుతూ ఉంటారు. సో అలా చేస్తే ఏమవుతుందంటే మీ ఛానల్కి స్ట్రైక్ అనేది పడుతూ ఉంటుంది. అండ్ ఇంకేంటంటే మీ ఛానల్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కదా. సో ఆ రెవెన్యూ జనరేట్ అయితే సో ఆ రెవెన్యూ మీ అకౌంట్లో అయితే రాదు. ఎందుకంటే అక్కడ నుంచి అక్కడే హోల్డ్ అయిపోతుంది. లేదంటే మీ ఆ వీడియోకు ఎంత ఎర్నింగ్ వస్తే సో అదంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. సో గాయస్ అసలు కాపీరైట్ స్ట్రైక్ పడకుండా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టలేమా అంటే ఖచ్చితంగా పెట్టచ్చండి. సో గాయస్ ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపీరైట్ లేకుండా ఎలా పెట్టాలి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తా. ఓకేనా గైస్. సో గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కాపీరైట్ లేకుండా ఎలా పెట్టాలి. ఓకేనా. సో చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. సో గైస్ అన్ని మ్యూజిక్లు మనకు యూట్యూబ్లోనే మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఓకేనా. కానీ ఏంటంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయనేసి అండ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి సో అక్కడ నుంచి మనం మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్కి ఇచ్చామనుకోండి మన ఛానల్ ఏమవుతుంది స్ట్రైక్ పడిపోతుంది. ఓకేనా. సో స్ట్రైక్ రాకుండా కూడా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి అంటే మ్యూజిక్. ఓకేనా. మ్యూజిక్స్ ఉన్నాయి. సో ఆ మ్యూజిక్ అండ్ ఆ ఛానల్ పేరు కూడా చెప్తాను మీరు చూడండి. ఓకేనా. సో గాయస్ ఫస్ట్ మీరు యూట్యూబ్ అయితే సెర్చ్ చేయాలి. ఓకేనా. యూట్యూబ్లో ఏమని సెర్చ్ చేయాలంటే సింపుల్గా ఎన్సిఎస్ అని మీరు సెర్చ్ చేయాలి. ఎన్సిఎస్ అని సెర్చ్ చేస్తే మీకు మీ ముందు ఒక ఛానల్ అయితే వస్తుంది. నో కాపీరైట్ సౌండ్స్. ఓకేనా. 3.32 crores సబ్స్క్రైబర్స్ అండ్ 2K వీడియోస్ అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ 2K వీడియోస్ ఇవన్నీ వీడియోస్ ఏంటంటే మ్యూజిక్. ఓకేనా. సో మీరు ఎలాంటి మ్యూజిక్ కావాలంటే అలాంటి మ్యూజిక్ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ వీడియో బ్యాక్గ్రౌండ్లో మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో చూడండి గైస్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు క్రెడిట్ అనేది ఇవ్వాలి. ఓకేనా. క్రెడిట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే సో ఫ్యూచర్లో వీళ్ళు కాపీరైట్ వేయకుండా ఉంటారు. ఓకేనా. సో మీరు ఒకటే ఆలోచించాలి ఏంటంటే కాపీరైట్ వేరు అండ్ స్ట్రైక్ వేరు, కాపీరైట్ క్లెయిమ్ వేరు. ఓకేనా. కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఏం కాదు ఏంటంటే అది నార్మల్గా వెళ్ళిపోతుంది. కానీ స్ట్రైక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం. ఓకేనా. సో గాయస్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫర్ సపోజ్గా మీరు సింపుల్గా ఇక్కడ చూడండి. సో చూడండి గాయస్ ఇవన్నీ మ్యూజిక్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఏం చేయాలంటే ఎలా యూస్ చేయాలంటే మీరు సింపుల్గా ఈ మ్యూజిక్ ఉందనుకోండి ఫర్ సపోజ్గా ఈ మ్యూజిక్ని మీరు యూస్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా చూడండి 3 లైన్స్ పైన క్లిక్ చేసి షేర్ పైన క్లిక్ చేసి మీరు సింపుల్గా దీన్ని కాపీ అనేది చేసుకోవాలి. ఓకేనా. కాపీ చేసుకొని మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కదా ఈ కాపీని డైరెక్ట్గా మీ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మీరు దీన్ని అయితే పేస్ట్ చేయాలి. ఓకేనా. ఇలా పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ యూట్యూబ్ వాళ్ళకు ఏమవుతుందంటే క్రెడిట్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకేనా. అంటే ఫ్యూచర్లో మీ కాపీరైట్ వేయకుండా ఉంటారు. ఓకేనా. అండ్ ఎక్కువ మంది బ్లాగ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళకు చెప్తాను వాళ్ళకు కూడా మ్యూజిక్ అనేది మంచి మ్యూజిక్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా మళ్ళీ ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. చూడండి సేమ్ ఎన్సిఎస్ బ్లాగ్స్ అని సెర్చ్ చేయండి. ఓకేనా. బ్లాగ్స్ చూడండి గైస్ బ్లాగ్ నో కాపీరైట్ మ్యూజిక్. ఓకేనా. సో ఇది గైస్ ఇది కూడా సేమ్. సో ఎవరైతే బ్లాగ్ ఛానల్స్ చేస్తారో సో వాళ్ళకి మంచి మంచి మ్యూజిక్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీరు బ్యాక్గ్రౌండ్లో యూస్ చేయాలనుకుంటే సింపుల్గా దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని లింక్ అనేది కాపీ చేసుకొని డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్ ఉందా సో మీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీ డిస్క్రిప్షన్లో దీని పేస్ట్ అనేది చేయాలి. ఓకేనా.